ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మన ఎండాడ మధురవాడ మధ్యలో ఉన్న లా కాలేజ్ రోడ్ని చూడబోతున్నారు. ఈ రోడ్ని 4 లేన్ నుంచి 6 లేన్కి అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడబోతున్నాం. ఇంకా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే బీచ్ రోడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఐటీసీఎస్ రోడ్లోకి వెళ్ళి ఐటీసీఎస్ రోడ్లోంచి లా కాలేజ్ రోడ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ మనమైతే వెళ్ళబోయే రూట్ని మ్యాప్ వ్యూలో చూద్దాం. మ్యాప్ వ్యూలో చూసిన తర్వాత డ్రోన్ వ్యూ, ఆ తర్వాత రైట్ వ్యూ చూద్దాం. మనం బీచ్ రోడ్లో స్టార్ట్ అయ్యి అలా ఐటీసీఎస్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా లా కాలేజ్ రోడ్లోకి వెళ్తాం. ఈ లా కాలేజ్ రోడ్ అయితే ఇంతకుముందు 4 లేన్ ఉండేది. ఈ 4 లేన్ని 6 లేన్గా చేశారు. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంతకుముందు ఈ రోడ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది. టోటల్గా ఈ రోడ్ అయితే 4.6 km వస్తుంది. ఈ 4.6 kmలో మనం పనోరమా హిల్స్ చూడొచ్చు, అలానే బ్యూటిఫుల్ బీచ్ వ్యూని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ బీచ్ వ్యూని చూడబోతున్నాం. చూస్తున్నారు కదా, ముందు మనకు బీచ్ ఉంది, 2 కొండలు ఉన్నాయి. ఆ లెఫ్ట్లో మీకు కొండ కనిపిస్తుంది కదా, అదే అదానీ హిల్స్. ఈ అదానీ హిల్స్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. అక్కడ ఒక డేటా సెంటర్ రాబోతుంది. ఆ డేటా సెంటర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద మీకైతే చాలా పెద్ద రోడ్ కనిపిస్తుంది. టోటల్ 6 లేన్స్ అయితే ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ చివర ఈ చివర కొత్తగా రోడ్డు ఉంది, మధ్యలో రోడ్డు పాతగా ఉంది. ఇంతకు ముందు ఈ రోడ్ అయితే ఫుట్పాత్ లేకుండా నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఫుట్పాత్ వేసి రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేశారు. టోటల్గా 6 లేన్ అయితే వచ్చింది. రోడ్డు చూడడానికి చాలా బాగుంది. ఈ రోడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఈ లా కాలేజ్ రోడ్ వైజాగ్లో రిషికొండ దాటిన తర్వాత బీచ్ రోడ్ని అలాగే నేషనల్ హైవే 60ని కనెక్ట్ చేస్తుంది. ఎలా కనెక్ట్ చేస్తుందో మనం రైట్ వ్యూలో చూడబోతున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 6 లేన్ అయితే మనకి రిషికొండ జంక్షన్ వరకు ఉంటుంది. రిషికొండ మనం వెళ్తాంగా ఆ రోడ్ వరకు ఉంటుంది. సో ఆ జంక్షన్ ఎక్కడి వరకు ఉంటుంది, ఇంకా ఈ మొత్తం రోడ్ ఎలా ఉండబోతుందో మనమైతే రైట్ వ్యూలో చూడబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా రైట్ వ్యూలోకి వెళ్దామా? లెట్స్ గో. రైట్ వ్యూలోకి వెళ్ళి చూసేద్దాం. సో రైట్ వ్యూ మనం కరెక్ట్గా బీచ్ రోడ్ని స్టార్ట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదే ఐటీసీఎస్ జంక్షన్ బీచ్ రోడ్లో. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనం టువర్డ్స్ ఐటీసీఎస్ వెళ్తాం. ఐటీసీఎస్కి వెళ్ళకుండా లా కాలేజ్ రోడ్లోకి వెళ్ళాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు గ్రీనరీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రావెల్ చేస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ ఇలా వెళ్తేనే మనం ఐటీసీఎస్కి వెళ్తాం. ఐటీసీఎస్ వ్లాగ్స్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఐటీసీఎస్ వ్లాగ్స్ అయితే ఉంటాయి, చూసేయచ్చు. చూస్తున్నారుగా, ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో చిన్న పార్క్లా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇంతకుముందు ఈ రోడ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతూ ఉండేది 2021లో నేను వెళ్ళినప్పుడు. అప్పటి వ్లాగ్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా 4 లేను. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే రిషికొండ అంటే పెద్ద రిషికొండ వెళ్ళడానికి జంక్షన్ ఒకటి ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మనకి 6 లేన్ అయితే వస్తుంది. ఇదంతా కూడా 4 లేన్. కానీ ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు గ్రీనరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా వెళ్ళగానే మనకి ఒక 3 రోడ్ జంక్షన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే ఆ 3 రోడ్ జంక్షన్. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళామంటే ఐటీసీఎస్ వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే టువర్డ్స్ లా కాలేజ్ రోడ్కి వెళ్తాం. ఇదంతా కూడా 4 లేన్ ఉంటుంది. కాస్త ముందుకు వెళ్తే మనకి 6 లేన్ అయితే వస్తుంది. 6 లేన్ రోడ్లో మనం వెళ్తున్నప్పుడు వ్యూ అయితే అదిరిపోతుంది. మనం నేషనల్ హైవే 60 నుంచి టువర్డ్స్ బీచ్ రోడ్కి వస్తే వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఆ వ్యూ మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూడాలి. నా ప్రీవియస్ వ్లాగ్లో నేనైతే NH16 నుంచి టువర్డ్స్ బీచ్ రోడ్ ట్రావెల్ చేశాను. సో అందుకోసం ఈ వ్లాగ్లో నేను బీచ్ రోడ్ నుంచి టువర్డ్స్ మన నేషనల్ హైవే 60 వెళ్తున్నాను. ఈ రిషికొండలో కొన్ని రోడ్స్ని అయితే బాగా చేంజ్ చేశారు. ఆ రోడ్స్ ఏంటో కూడా మీరు తొందరలో తెలుసుకుంటారు. రైట్ సైడ్లో అయితే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అవి ఎన్ని ఫ్లోర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనకి ముందు కనిపిస్తున్న జంక్షనే పెద్ద రిషికొండ జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే పెద్ద రిషికొండకు వెళ్తాం. రైట్కి వెళ్ళామంటే అపార్ట్మెంట్కి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే డైరెక్ట్గా మనం లా కాలేజ్ జంక్షన్కి వెళ్తాం. ఈ రోడ్లో న్యాయ విద్యా పరిషత్ అనే లా కాలేజ్ ఉంది. అందువల్ల ఈ రోడ్కి అయితే లా కాలేజ్ రోడ్ అని పేరైతే వచ్చింది. అలానే ఆ ముందు జంక్షన్ దగ్గర లా కాలేజ్ జంక్షన్ అని కూడా బోర్డు అయితే ఉంటుంది. అది నేను మీకు చివరిలో చూపిస్తాను.
సో ఇంకెలా వెళ్తున్నప్పుడు మనకి అదాని హిల్స్కి వెళ్ళే రోడ్ కూడా వస్తుంది, ఆ రోడ్ని కూడా మనం చూడొచ్చు. కానీ అదాని హిల్స్కి వెళ్ళే రోడ్ని అయితే మూసారు, ఆ రోడ్ ఎలా మూసారు కూడా మనం చూడొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రైట్లో మీకు మధ్యలో మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఆ మొక్కలకి రోజు వాటరింగ్ కూడా చేస్తున్నారు. వాటరింగ్ చేయడం వల్లే మొక్కలు అయితే మంచిగా పెరుగుతున్నాయి. సో ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళి ఈ రోడ్నే చూసేద్దాం. ఈ రోడ్లో మనకి పనోరమా హిల్స్ కూడా ఉంటాయి, అలానే ఐకానికా ప్రాజెక్ట్ కూడా అవుతుంది. ఆ ప్రాజెక్ట్లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లెఫ్ట్లో ఉండే పనోరమా హిల్స్లో అన్ని అపార్ట్మెంట్స్ ఇంకా విల్లాస్ కూడా కంప్లీట్ అయ్యాయి. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో పనోరమా హిల్స్ కనబడతాయి. పనోరమా హిల్స్లో మనకి అక్కడ ఉండే విల్లాస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ రైట్లో చూసుకుంటే మీకు అదాని హిల్స్కి వెళ్ళే రోడ్ అయితే కనిపిస్తుంది. ఈ రైట్లో చూస్తారు కదా, ఆ రోడ్ అయితే క్లోజ్ చేశారు కొండపైకి వెళ్లకుండా. ఎందుకంటే చాలామంది కొండపైకి వెళ్ళి ఫోటోషూట్స్ కానివ్వండి, డ్రింక్స్ కానీ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఆ హిల్ని అయితే క్లోజ్ చేశారు. ఇంకా మనం ఎలా ముందుకు వెళ్ళామంటే మనకి లెఫ్ట్లో కనిపించేవే పనోరమా అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఆ బిల్డింగ్లో మనకి జాజ్ హోటల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఒక హిల్ అయితే ఎక్కుతున్నాం. రోడ్ చాలా స్టీప్గా ఉంటుంది. మీరు చూస్తున్నారుగా, మనం అలా కొండపైకి వెళ్తున్నాం. ఆ కొండపైకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో చూస్తేనే మనకి పనోరమా హిల్స్ కనబడతాయి అండ్ రైట్లో ఐకానికా ప్రాజెక్ట్ అయితే అవుతుంది. మనం ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళామంటే మధురవాడలో ఉండే మిదిలాపూర్ కాలనీకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు స్ట్రక్చర్స్ అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ ఐకానికా ప్రాజెక్ట్ సంబంధించినవి. ఈ లెఫ్ట్లో ఉండేదే మన పనోరమా హిల్స్. ఈ జంక్షన్ కాకుండా నెక్స్ట్ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచే మనం మధురవాడ వెళ్ళొచ్చు. అలానే అటువైపు నుంచి అలా కూడా మనం ఐటీసీఎస్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ రైట్లో కనిపిస్తుంది కదా జంక్షన్, ఈ జంక్షన్ నుంచే మనం అయితే మధురవాడ వెళ్తాం. ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లోనే లా కాలేజ్ ఉంటుంది, అలానే గ్రీన్ డేల్ స్కూల్ అయితే ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో ఒక అందుల ఆశ్రమం ఉంటుంది. ఆ తర్వాత మనకి నేషనల్ హైవే 16 అయితే వస్తుంది. నేషనల్ హైవే 16 ద్వారా ఈ జంక్షన్ని బాగా చేంజ్ చేశారు. ఆ చేంజెస్ ఏంటో మనం జంక్షన్కి వెళ్ళాక చూద్దాం. సో ఇంకా ఇలా ముందుకైతే మనం వెళ్దాం. సో మనమైతే ఫైనల్గా వస్తాం లా కాలేజ్ జంక్షన్కి. ఆ ముందు మీకు 2 సింహాలు కనబడుతున్నాయి కదా, సింహాల మధ్యలో లా కాలేజ్ జంక్షన్ కనబడుతుంది. దాన్ని మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఆ తర్వాత పనోరమా అపార్ట్మెంట్స్ని మనం చూసి బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఇప్పుడు మీరైతే చూస్తారు లా కాలేజ్ జంక్షన్ని. చూసారా లా కాలేజ్ జంక్షన్ ఎలా ఉందో? 2 సింహాల మధ్యలో లా కాలేజ్ జంక్షన్ అని చెప్పి బోర్డు అయితే ఉంది. ఈవినింగ్ టైంలో లైట్స్ అయితే అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వ్యూ మాత్రం అదిరింది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే పనోరమా అపార్ట్మెంట్స్ని డ్రోన్ వ్యూలో చూస్తాం. ఈ విధంగా ఉంటుంది రోడ్ అయితే. మనం అదే స్టార్టింగ్లో చూసాం కదా, అటువైపు కానీ చూసామంటే డ్రోన్ వ్యూలో బీచ్ వ్యూ ఇంకా హిల్స్ కనబడతాయి. ఇటువైపు గ్రీనరీ కనబడుతుంది. గ్రీనరీ మధ్యలో మనకి ఈ అపార్ట్మెంట్స్ అయితే కనబడతాయి. వ్యూ అయితే బాగుంది కదా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ always and always have a safe and happy drive. Thank you, take care, bye bye.